వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం రస్మలై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 లీటర్స్ వరకు పాలను వేసుకోవాలి. అలా 2 లీటర్స్ వరకు పాలను వేసుకున్నాక ఒక పొంగు రానివ్వండి. మీరు ఏ ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు. క్రీమ్ పాలైనా నార్మల్ పాలైనా వేసేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలు అనేది చక్కగా విరిగిపోతాయి. ఇలా విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా క్లాత్లోకి మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండేసుకోవాలి. అలా వాటర్ మొత్తం చాలా గట్టిగా పిండుకోవాలి. ఏ మాత్రం వాటర్ అనేది ఉంటే మనకి రెసిపీ పర్ఫెక్ట్గా రాదు. అలా పిండుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టండి. ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ వేసుకుని బెల్లం మొత్తం కరిగించుకుని స్టవ్ ఆపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ విరిగిపోయిన పాలతో ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చేతులతో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఏ మాత్రం ఉండనేది లేకుండా బాగా మ్యాష్ చేసుకుని కలుపుకోవాలి. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా బుల్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చితే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే బుల్లెట్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకున్నాక మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే మనం పాకం పట్టుకున్న బెల్లం వాటర్లోకి ఒకటొకటిగా యాడ్ చేసుకుని 1 అవర్ పాటు అలా వదిలేయండి. అప్పుడే పాకం అనేది బుల్లెట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి. చూసారా, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా